చూస్తున్నారు ఆడియన్స్. సో ఇప్పుడు మాస్టర్ మహేంద్ర గారి మాటలు వినేద్దాం. హలో, హాయ్, అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ టైం తీసుకుని ఈ ఈవెంట్కి వచ్చినందుకు. వసుదేవ సుతం సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్ గురించి నేను మాట్లాడేస్తాను. ఒక సినిమా బాగా రావాలి, అది హీరో ఎవరైనా ఉండొచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేయొచ్చు, అది వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు నమ్మిన స్క్రిప్ట్, ఆ ఆర్ట్ చాలా బాగుండాలి. ఎక్కడ మీరు ఏం ఆలోచించకండి. ఒక సినిమా బాగా రావాలంటే మనం ఎంతైనా కష్టపడదాం, ఎన్ని రోజులైనా బాగా పనిచేద్దాం అని చెప్పేసి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఒక అమ్మగా, ఒక నాన్నగా ఉండి ఈ సినిమాని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ అండి. ఏదో ఒక స్టేజ్లో మనం సినిమా స్టార్ట్ చేసేసి మన ఫ్రెండ్స్ 10 మందికి చెప్పేసి నేను షూటింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి మనం ఏదో 20 days చేసేయచ్చు. చేసి వచ్చిన తర్వాత ఆ సినిమా సమ్టైమ్స్ సరిగా రాదు, మనం అనుకున్నట్టు జరగదు, అలా ఉంటుంది. కానీ ఎన్ని హర్డల్స్ వచ్చినా కానీ డైరెక్టర్ చెప్పారు, సార్ ఒడిశా కదా, ఎక్కడ సార్, ఒడిశా వెళ్ళాలి సార్, అక్కడ షూట్ చేయాలని చెప్పాడు. సరే రండి వెళ్దాం అన్నారు. తర్వాత హైదరాబాద్లో షూట్ చేయాలని చెప్పారు, రండి సార్ వెళ్దాం అన్నారు. తర్వాత ఇంకెక్కడ సార్ వెళ్దాం, ఫిలిం సిటీ, ఒక పెద్ద సెట్ వేసాం. సో ఎక్కడ వచ్చైనా ఈ సినిమా బాగా రావాలి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు అనేది దానికి ప్రాబ్లమే కాదు. ఒక కంటెంట్ మనం తీస్తున్నాం, ఒక కృష్ణుడి మీద తీస్తున్నాం, ఆడియన్స్కి నచ్చాలి అన్న ఒకే థాట్ ప్రాసెస్తో ఈ సినిమా చేశారు. నిజంగా చెప్తున్నాను, ఒక్కరోజు కూడా మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంత మంచి ప్రొడ్యూసర్. అందుకే నేను అడ్వాన్స్ అడగలేదు, అగ్రిమెంట్ అడగలేదు. బికాస్ కొంతమంది చూస్తే చాలు, వాళ్ళ కళ్ళు చూస్తే తెలుస్తుంది, ఓకే వీళ్ళు బాగా సినిమా చేస్తారన్నది. సో ఆ నమ్మకంతోనే వచ్చాను. నిజంగా ఆ నమ్మకం కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి అందరు యాక్టర్స్కి ఇలాంటి డైరెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చేసి ఏ ఒక యాక్టర్ని, ఇంక్లూడింగ్ మీ అయినా సరే, ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయినా సరే, ఒక స్క్రీన్ స్పేస్లో ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే తను ఎలా యూజ్ చేయాలనేది నిజంగా తను చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీరు ఎటు సైడ్ చూసినా కానీ ఆర్టిస్టే. వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఒకదాన్ని నించోపెట్టి వాళ్ళ డేస్ తీసుకుని చేయాలంటే చాలా మామూలు విషయం కానే కాదు. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే లైక్ చాలా విషయాలు చూపించాలి. ఎక్కడో మన చిన్న మిస్టేక్ చేస్తే క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి. ఎందుకంటే మామూలు ఏదో కమర్షియల్ స్క్రిప్ట్ ఇది కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సార్. మీతో పనిచేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ సార్. అండ్ మీరు ఇలాగే చాలా మంచి మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఎక్కడో చూస్తాడు ఆయన మీకు వచ్చి పొగుడుతుంటే ఏంటి సార్ కింద ఎక్కడ, వాట్ ఈస్ దిస్? సో ఆయనకి ఏదో సంబంధమే లేని నించున్నాడు ఆయన. డౌన్ టు ఎర్త్ సార్, ఇటు లుక్ మొత్తం. సో వెరీ వెరీ గుడ్ టీమ్ అండి, వెరీ వెరీ గుడ్ టీమ్. అందరూ స్టార్ క్యాస్ట్ అయినా సరే, అదిగో అమ్మాయి ఉంది, అమ్మాయి ఎంత బాగా చేసిందండి ఈ సినిమాలో. పాపం డే 1 నుంచి ఈ రోజు దాకా తెలుగు నేర్చుకోవడానికి, క్యారెక్టర్ నేర్చుకోవడానికి తను మీరేం మాట్లాడుతున్నారో వినదు, ఏం అర్థం కాదు. యా, సో హోల్ టీమ్ అండి, వెరీ వెరీ గుడ్ టీమ్. అండ్ కెమెరామెన్ జీజు చేశారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు చేశారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ అండి. ఎప్పుడు మహేష్ బాబు గారు సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అనుకునేవాడిని, ఇలాంటి సాంగ్లో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి. నిజంగా అప్పుడు ఉంటుంది కదా, ఏ ఒక్క నార్మల్ బాయ్కైనా ఉంటుంది కదా భయంకరమైన సాంగ్ వస్తున్నప్పుడు. సో అలా చూసినప్పుడు రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారైనా సరే, ద హోల్ టీమ్, పనిచేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, జూలై 10th సినిమా వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ మహేంద్రన్ గారు. తప్పకుండా